ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు వినంగానే ఆనాటి తరం నుంచి ఈనాటి తరం వరకు కూడా ఒక రకమైన భావోద్వేగం, ఒక ఆనందం ఇలా కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఆయన గురించి మీకున్న అనుభవాలు. ఆ మహానుభావుడి పేరు తలుచుకుంటేనే మాకు ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. సార్ నా అదృష్టం కొద్దీ కొన్ని సంవత్సరాలు వారితో పాటు, అంటే వారితో చిత్రాలు నిర్మించలేకపోయినా నేను, సార్ వారు పద్మాలయ సంస్థలో నేను పనిచేసే భాగ్యం నాకు రావటం, మ్మ్. అన్నిటికంటే ముఖ్యంగా వారి పెద్దబ్బాయి గారు రమేష్ బాబు గారితో నా ప్రయాణం సార్ చివరిదాకా కొనసాగింది. అలాగే ప్రతిరోజు పద్మాలయ స్టూడియోలో సాయంత్రం హైదరాబాదులో ఉంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన పద్మాలయ స్టూడియోలోకి వచ్చేవాళ్ళు. ఆ సమయానికి ఎన్ని పనులున్నా నేను వెళ్ళి దూరంగా నుంచొని ఆయన చూస్తూ ఉండేవాడిని. సార్ అది కొన్ని సంవత్సరాలు కొనసాగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో కృష్ణ అని పిలిపించుకున్నటువంటి ఏకైక కథానాయకుడు మ్మ్. కృష్ణ గారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అనే వేస్తారు. మ్మ్. అక్కినే నాగేశ్వరరావు గారి గురించి, ఆయన గురించి వేస్తూ ఉంటారు. కానీ హీరో కృష్ణ అనేది ఒక కృష్ణ గారికి మాత్రమే సొంతం. అవును సార్, చాలా పోస్టర్లో కూడా హీరో కృష్ణ అని ఉంటుంది. అవును. అది నిజంగా అది ఎవరికి దక్కనటువంటి అదృష్టం కూడా అది. మ్మ్. 1965లో ఆయన కథానాయకుడిగా తొలి రంగుల చిత్రం తేనె మనసులతో ఆయన ప్రస్థానం మొదలైన తర్వాత మీరు గమనిస్తే ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాల్ని తెలుగు పరిశ్రమకి సొబగులద్దినటువంటి గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. కరెక్ట్ సార్. ఆయన మొట్టమొదటి బాండ్ చిత్రం మ్మ్. 1966లో గూఢచారి 116 సార్ ఆయనది మూడో చిత్రం. ఏ విధంగా ఈరోజు కూడా అవును. బాండ్ చిత్రాలకి ఆయన గురించి ఆలోచించుకుంటారు. చాలామంది నటించాలని ప్రయత్నం చేసినా కానీ తెలుగు పరిశ్రమలో అట్లాంటి చిత్రాలకు ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ గారిని మాత్రమే చూసుకుంటూ ఉంటారు. అలాగే మోసగాళ్ళకు మోసగాడు మొట్టమొదటిసారి ఆయన రెండో చిత్రం వారి సంస్థలో మాస్ కథానాయకుడిగా, అప్పటికే ఆయన పేరు ప్రఖ్యాతులు గూఢచారి వనస్ తర్వాత వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన దేశ విదేశాల్లో ఆయన చిత్రం ప్రదర్శించబడినటువంటి చిత్రం ఏదైనా ఉంది అంటే మోసగాళ్ళకు మోసగాడు. సార్ ఈరోజు కూడా అది ఒక చరిత్ర. అది ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనం మర్చిపోలేం కూడా. ఆదినారాయణరావు గారి యొక్క సంగీత నేపథ్యం కావచ్చు, లేకపోతే కేఎస్ఆర్ దాస్ గారి దర్శక ప్రతిభ కావచ్చు, నటీనటుల ప్రతిభ కావచ్చు. ముఖ్యంగా ఆయన చిత్రాలు ఏదైనా మీరు చూసుకోండి, తనొక్కడే చిత్రంలో ఉండాలని ఎప్పుడు కోరుకోడు. మ్మ్. కథలో తను ఒక భాగం. అవును. నటీనటుల యొక్క ఇప్పుడు ఏ చిత్రాల్లో చూసుకున్నా కూడా ఆయనతో పాటు నిండుగా ఉంటారు వాళ్ళు. అవును. నేనే 72 సన్నివేశాలు నేనే ఉండాలి, నేనే మొత్తం అన్నీ నడిపించాలని ఏ రోజు ఆయన కోరుకోలేదు. దీనికి ఈనాడు సరైన ఉదాహరణ అనుకుంటాను. ఈనాడు మూవీ మొత్తం సినిమా మొత్తం మీద ఆయన పాత్ర చాలా తక్కువే ఉంటుంది. మిగిలిన క్యారెక్టర్లకి సాంగ్స్ ఉంటాయి, స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ. అవును, రాధికాను చంద్రమోహన్ గారికి పాటలు పాటలు ఉంటాయి. ఇప్పుడు ఆ చిత్రాన్ని గురించి మీకు చెప్పాలి. అది ఆయన 200వ చిత్రం. సార్ పి సాంబశివరావు గారు దర్శకులు, సార్ పద్మాలయ సంస్థ నిర్మించింది, పరశూరు సోదరులు సంభాషణలు రచించారు. వాస్తవంగా ఆ చిత్రాన్ని మలయాళం మాతృక మ్మ్. ఆ చిత్రాన్ని శివకృష్ణ గారితో చేద్దాం అనుకున్నానని ఆ చిత్రాన్ని కొన్నారు. ఓకే. అప్పటికి విప్లవ కథానాయకుడిగా కొన్ని చిత్రాల్లో మెప్పు పొందారు కాబట్టి శివకృష్ణ గారు చేస్తూ ఉంటే, పరశూరు సోదరులు మీరే చేస్తే బాగుంటుందేమో అంటే మార్పులు చేర్పులు చేసి ఆయనకి వినిపించిన తర్వాత అప్పుడు ఆయన చిత్రాన్ని చేయడానికి ముందుకొచ్చారు. ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనం చూస్తూనే ఉన్నాం. 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు. ఇప్పుడు మొట్టమొదట సినిమాస్కోప్ చిత్రం కావచ్చు, మొట్టమొదట 70mm చిత్రం కావచ్చు, మొట్టమొదటి డాల్బీ సిస్టమ్ గురించి కావచ్చు, ఆయన పేరే సాహసి. మ్మ్. ఆయన్ని గురించి ఎన్ని సాహసాలు చేశాడో, ఆయన సంపాదించిన ప్రతి పైసా మళ్ళీ చిత్ర పరిశ్రమల మీద పెట్టాడు. ఇది గమనించుకోవాలి. తిరిగి పెట్టుబడి పెట్టాడు. తిరిగి చిత్ర పరిశ్రమ వృద్ధి కోసమే ఆయన చూసుకున్నాడు. నిజంగా ఆయనకు వచ్చిన సంపాదనకి మ్మ్. ఆ రోజు ఆయన పొలాల మీదో లేకపోతే వేరే దాంట్లో పెట్టుకున్నట్టయితే మద్రాసులో సగం, హైదరాబాద్లో సగం ఆయన అయి ఉండేది ఆస్తులు నిస్సందేహంగా. సార్. కానీ ఆయన ఇప్పుడు చిత్ర పరిశ్రమ గురించి ఆలోచించేవాడు.
ప్రతిరోజు కూడా చిత్రాల్లో నటించటానికి ఆయన ఉత్సాహం చూపేవాడు. విశ్రాంతి అంటే ఆయనకి అసహనంగా ఉండేది. చిత్రంలో నటించాలి, ఇదే ఆయన తపన. ఎందుకంటే తనతో పాటు ఎంతోమంది కార్మికులకి ఉపాధి దొరికేది. ఒక సినిమా చేస్తే ఇంకోటి ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, తనతో చిత్రాలు నిర్మించినటువంటి నిర్మాత ఆ చిత్రం పరాజయం పాలైతే పిలిచి వారి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా తను అన్ని ఏర్పాట్లు చేసేసి రెండో చిత్రానికి డబ్బులు తీసుకోకుండా నటించి ఆ చిత్ర నిర్మాతను మళ్ళీ పరిశ్రమలో, అంటే ఒక చిత్రం కృష్ణార్తో చేసి ఇంటికి వెళ్ళాడనే అభిప్రాయం కలగజేయకుండా మళ్ళీ అవకాశం కలగజేసినటువంటి మహోన్నత వ్యక్తి. అందుకే 350 చిత్రాలు చేయగలిగారు. ఇది తెలుగులో ఎవరికి లేదు, భవిష్యత్తులో కూడా వస్తుందని అయితే నేనైతే భావించను. అది ఆయనకు మాత్రమే సొంతం. ఇప్పుడు మీరు గమనించుకోండి, అల్లూరి సీతారామరాజు చిత్రం చాలా వివాదాల మధ్య విడుదలైంది. కారణం ఏంటంటే, అన్న నందమూరి తారక రామారావు గారు ఆ చిత్రంలో నటించాలని కోరుకోవటం, ఆయనే దాన్ని రూపొందించాలని కోరుకోవటం, దాంట్లో మరి ఎందుకో ఆయన ఆలస్యం చేయటం, దాన్ని కృష్ణ గారు ముందుకు తీసుకుని వెళ్ళటం, రామారావు గారికి ఇష్టం లేకపోయినా కూడా, ఎందుకంటే చాలా మొండివాడు కృష్ణ గారు, ఏదైనా అనుకుందంటే చేసేయాల్సింది, అంతేగాని భయం అంటే ఆయనకి తెలియదు. ఆయన పేరే డేరింగ్ డేరింగ్ డాషింగ్, ఆయనకి భయం అంటే ఏందో తెలియదు. అలాంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నిర్మించిన సందర్భంగా కాస్త ఆయన బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. రామారావు గారు, నేను చేయాలనుకుంది కృష్ణ చేశాడు అని చెప్పని. అది అఖండ విజయం సాధించిన తర్వాత అప్పటికి ఇక మాటలు లేవు రామారావు గారికి, కృష్ణ గారికి. సహజంగా కృష్ణ గారి 12 కాపురం చిత్రం కూడా అంతా స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత రామారావు గారికి ఇచ్చి, రామారావు గారు చదివి, గో హెడ్ బ్రదర్, ఇది ఎప్పుడైనా సరే ఎలా ఏ సందర్భంలో అయినా ఇది అద్భుతమైన చిత్రం, ఇలాంటి చిత్రం ఎప్పుడూ ప్రజాదరణ ఉంటుంది, మీరు ముందుకెళ్ళండి అని చెప్పని భుజం కూడా తట్టారు. అంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అలా ఉండేది. అట్లాంటి సందర్భంగా అల్లూరి సీతారామరాజు విడుదలైన తర్వాత రామారావు గారు కొంచెం మనస్తాపం చెంది గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన సందర్భంగా ఆయన అనుకోకుండా ఒకరోజు పరుచూరి సోదరులతోటి ఈ చిత్రం నిర్మించాలంటే వాళ్ళు ఒకసారి మీరు అల్లూరి సీతారామరాజు చూడండి అని చెప్పని అన్నారట. ఆయన ఇద్దరు వాహిని స్టూడియోలో ఎదురుపడ్డ సందర్భంగా అదే మళ్ళీ పలకరించటం కృష్ణ గారిని, బ్రదర్ మీ చిత్రాన్ని మేము చూడాలి అల్లూరి సీతారామరాజు అంటే ఈయన పరమానందం. ఎందుకంటే రామారావు గారు అభిమాని కదా సార్. పరమానందం. ఎమ్మన్నే చిత్రాన్ని చూసిన తర్వాత ఇంతకంటే గొప్పగా నేను చేయలేను, చాలా బాగా చేసావు బ్రదర్ అని చెప్పి మళ్ళీ కలిసి పోయారు వాళ్ళు. అంటే ఇద్దరు కూడా బోడా మనస్తత్తులు, గమనించుకోవాల్సింది ఇక్కడ. ఇద్దరు కూడా మామూలుగా ఆ క్షణానికి ఆవేశమే కానీ దాని గురించి పెద్దగా ఆలోచించే మనుషులు కూడా కాదు. తర్వాత కురుక్షేత్రం, ఈయనది దానవీర సూరకర్ణ. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నిర్మాత కురుక్షేత్రానికి. అంతకుముందు ఆయన పాండవ వనవాసం సినిమా కూడా తీసున్నారు రామారావు గారితో. అది సహజంగా ఏమనుకుంటారు, రామారావు గారు దానవీర సూరకర్ణ తీస్తున్నారు, కృష్ణ గారు కురుక్షేత్రం తీస్తున్నారని భావిస్తారు తప్ప మిగిలిన విషయాలు ఎవరు పట్టించుకోరు. అంటే ఇద్దరు పోటాపోటీలుగా చేస్తున్నారు అభిప్రాయం కలిగింది. దానికి కూడా ఆయన కాదని పిలిచి చెప్పినప్పుడు, లేదండి ఇట్లా అడ్వాన్స్ ఇచ్చారు, మధ్యలో ఆపేస్తే అంటే ఆ చిత్రాన్ని నాకు తెలిసి అతను పూర్తి చేయలేడు, ఆలోచించుకోను అని చెప్పని రామారావు గారు అన్నారని చెప్పని స్వయంగా కృష్ణ గారే చెప్పేవాళ్ళు. ఓకే. అయినా సరే చిత్రం ఇద్దరు చేశారు. కృష్ణ గారి చిత్రంలోనేమో సాంకేతిక పరిజ్ఞానం అద్భుతంగా ఉండేది, చిత్ర పరిశ్రమలో ఉన్న నటీనటులు ఎక్కువ మంది దాంట్లో ఉండేవాళ్ళు. రామారావు గారి చిత్రం వచ్చేతలకి ఆ రోజు ఆయన మాటలు, పాటలు, పద్యాలు కొండవీటి వెంకటకవి గారు అయితే ఇక అది ఒక ప్రభంజనం అయిపోయింది. ఈ చిత్రం ఆ చిత్రం ముందు పరాజయం పాలైంది, అందుట్లో అనుమానమే లేదు. కానీ సాంకేతికంగా అద్భుతంగా సెట్లు కావచ్చు ఇవి కురుక్షేత్రానికి, అంటే రెండు ఒకే రోజు విడుదల కావటం 1977లో పోటాపోటీగా విడుదలైన సందర్భంగా సహజంగానే ఎవరు అభిమానులు వాళ్ళు ఉంటాం. కానీ ప్రజల్లో దానవీర సూరకర్ణ బాగా ఆడింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా లేవు. దీనికి అంటే మొట్టమొదటి చిత్రం కృష్ణ గారు రామారావు గారితో నటించిన సందర్భంలో మొదటి సన్నివేశం, వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న మొట్టమొదటి చిత్రంలో మొదటి సన్నివేశం,
మొదటి సన్నివేశంలో కృష్ణ గారు మద్యం సేవించి ఇంట్లోకి రావాలి. ఉమ్, కృష్ణ గారు రామారావు గారి తమ్ముడు. ఉమ్, ఆయన అన్ని చిత్రాల్లో కూడా రామారావు గారి తమ్ముడే, ఇది గమనించుకోండి. సార్. ఆ సన్నివేశంలో రామారావు గారు దెబ్బేస్తారు. ఉమ్, కింద పడిన తర్వాత ఎవడరా నన్ను కొట్టింది అనేది దర్శకుల యొక్క అభిప్రాయం. ఉమ్, అదే మాట డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ని కృష్ణ గారు పలికారు. ఉమ్, రామారావు గారు అభ్యంతరం చెప్పారట, ఆ, మేము మీ అన్నం బ్రదర్, ఎవడు అని అనకూడదని చెప్పని. ఉమ్, దర్శకుల వారికి అట్లా చెబితేనే ఆ పాత్రకి లేదంటే ఆ సన్నివేశానికి బలం చేకూరిద్ది అనేది ఆయన అభిప్రాయం. ఉమ్, దానికి చిన్న వాదోపవాదాలు జరిగి ఆ రోజు చిత్రం చిత్రీకరణ ఆగిపోయింది. ఆ మూవీ పేరేంటి సార్? స్త్రీ జన్మ, సార్. కెఎస్ ప్రకాష్ రావు గారు దర్శకుడు. సార్. సహజంగానే రామారావు గారు వీరాభిమాని అయినటువంటి కృష్ణ గారు ఉమ్, ఆయనతో పాటు కలిసి నటించడం అంటే ఆ పాత్ర నిడివి ఎంత, స్వరూప స్వభావాలు ఏంటి, అవేమి గురించి ఆలోచించేవాళ్ళు. అంతే కదా. ఆ, ఆయనతో పాటు కలిసి నటించాలనే భావనే. ఉమ్, ఆ సందర్భంగా మొట్టమొదటి సన్నివేశమే, చిత్రీకరణ చేసిన సన్నివేశమే మద్యం సేవించి కృష్ణ గారు ఇంట్లోకి వచ్చిన సందర్భంగా అన్న కాబట్టి ఆయన దండించే కార్యక్రమం. ఉమ్, ఉమ్, ఓ దెబ్బేస్తారు, కింద పడతాడు. కింద పడిన తర్వాత ఎవడరా నన్ను కొట్టింది అని అంటే మద్యం మత్తులో ఆయన నుంచి మాట అది రావాలి. అది నిజంగానే సన్నివేశానికి బలం. ఉమ్, అంతే. కానీ అది అన్నగారికి అంత న్యాయం అనిపించలేదు అన్నమాట. మీకు అన్నాను నేను, ఈ మాట అనకూడదనే దాని మీద అది కొంచెం ఆగిన సందర్భం కూడా ఆ రోజు చిత్రీకరణ ఆగింది. సార్. కృష్ణ గారికి అయ్యో రామారావు గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది, ఇదేంటా అని చెప్పని దర్శకుల దగ్గరికి రామారావు గారి దగ్గరికి ఈయనే మధ్యవర్తి వహించేసి సార్. మళ్ళీ వాళ్ళిద్దరిని రాజీ కుదిర్చి మళ్ళీ ఆ చిత్రం పూర్తి అయ్యే విధంగా మళ్ళీ ఎలాంటి ఆ ఒక్కరోజే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిత్రీకరణ అయిన సందర్భంగా చాలా ఈయన ఆందోళన చెందాడు. రామారావు గారు అంటే అంత ఇష్టం. అంత ఇష్టం అనమాట. అంటే మచ్చుక్కి ఆయన మనస్తత్వానికి చెప్తున్నాము. సార్. అంటే అక్కడ చివరికి ఆ మాటను మార్చి చిత్రీకరించారు కూడా. సార్. ఇలాంటి ఆయన చాలా ఆయన జీవితంలో చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా దర్శకుడు, నిర్మాత గురించి ఆలోచిస్తాడు. మొట్టమొదట నిర్మాత గురించి ఆలోచిస్తాడు. తను చిత్రం వల్ల ఏ నిర్మాత నష్టపోకూడదనేది ఆయన యొక్క భావన. సార్. మీకు ఉదాహరణకి ఆయన దర్శకత్వంలో 17 చిత్రాలు చేశారు. ఇది చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిత్రం 1986లో విడుదలైనటువంటిది సింహాసనం, 70 mm. ఇప్పటికీ అప్పటికి ఇప్పుడు చాలా చిత్రాల గురించి మనం మాట్లాడుకుంటాం, సంవత్సరాలు తీసిన సినిమాల గురించి మాట్లాడుకుంటాం, ఆ యొక్క మామూలుగా సెట్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకసారి సింహాసనం చూడండి, ఆ రోజుల్లో ఆయన సాహసాన్ని ఒకసారి మనం అర్థమవుతుంది. ఆయన ఏది చేసినా కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రం విడుదలైన తర్వాత ఎంత అఖండ విజయం సాధించిందో ఈ రోజుకి కూడా ఆ చిత్రం గురించి చెప్పుకోవాలంటే అది మామూలుగా మాటలతో వర్ణించేది కాదు. ఇప్పుడు తెలుగు వారి యొక్క పౌరుషాగ్నికి ప్రతిరూపం అల్లూరి సీతారామరాజు. కరెక్ట్ కూడా సార్. ఇప్పుడు స్వాతంత్ర సమర పోరాటంలో తెలుగు వారి గురించి మాట్లాడుకోవాలంటే ముందు వరుసలో ఉండేది అల్లూరి సీతారామరాజు సార్. మరి అలాంటి పాత్రను పోషించడమే కాకుండా, మెప్పించడమే కాకుండా ఇక ఈయన తప్ప ఇంకెవరూ లేరు అనే విధంగా ఈరోజు కూడా అల్లూరి సీతారామరాజు అంటే స్మరణకు వచ్చేది కృష్ణ గారు.